పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలతో దిగొచ్చింది హమాస్. తన చెరలోని ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు, గాజా పరిపాలనను స్వతంత్ర సాంకేతిక నిపుణులకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. హమాస్ స్పందనను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వాగతించారు. ప్రధాని మోడీ సహా వివిధ దేశాల అధినేతలు ట్రంప్ ప్రణాళికను స్వాగతించాయి. ఇంతలో ఏమైందో తెలియదు, మరోసారి గాజా మీద విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో 4 మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు నడుం బిగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా హమాస్కు డెడ్లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా గాజా ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించాలన్న తన ప్రణాళికను అంగీకరిస్తూ సంతకం చేయకపోతే హమాస్కు నరకం చూపిస్తానంటూ సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఒప్పందం కుదిరిన 72 గంటల్లో బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి. ప్రతిగా 250 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. 1700 మంది సాధారణ పౌరులను వదిలిపెట్టాలి. అలాగే గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండదు. దాని ఆయుధ వ్యవస్థలను, సొరంగాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అందువల్ల ట్రంప్ సూచించిన ప్రతిపాదనలపై సర్వత్రా ఆమోదం లభిస్తోంది. అమెరికా అధ్యక్షుని బెదిరింపుల నేపథ్యంలో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళిక ప్రకారం తమ చెరలోని ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాల్లోని విషయాలపై చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. ఈ చర్చలు వెంటనే జరగాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇక గాజా పరిపాలనను స్వతంత్ర సాంకేతిక నిపుణుల పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా యుద్ధం ముగించి శాంతి నెలకొల్పేందుకు అరబ్, ఇస్లామిక్, అంతర్జాతీయ భాగస్వాములతో పాటు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్కు ట్రంప్ చేసిన సూచనలను హమాస్ అభినందించింది. అటు హమాస్ అంగీకారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు. ఈ క్రమంలోని ట్రంప్ ప్రణాళికలోని తొలి దశ అమలు చేయడానికి తాము సిద్ధమవుతున్నామని వెల్లడించారు. బందీల విడుదలకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో గాజాపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలంటూ ఇజ్రాయెల్కు ట్రంప్ కీలక సూచనలు జారీ చేశారు. ఈ ప్రక్రియలో సహకరించిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. So many people fought so hard. This is a big day. We'll see how it all turns out. We have to get the final word down in concrete. Very importantly, I look forward to having the hostages come home to their parents and having some of the hostages, unfortunately, you know the condition they're in, come home likewise to their parents, because their parents wanted them just as much as though that young man or young woman were alive. So I just want to let you know that this is a very special day, maybe unprecedented in many ways. It is unprecedented, but thank you all, and thank you all to those great countries that helped. We were given a tremendous amount of help. Everybody was unified in wanting this war to end and seeing peace in the Middle East, and we're very close to achieving that. Thank you all, and everybody will be treated fairly. గాజాలో శాంతిని సాధించగల ఏకైక వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్న ట్రంప్ మిత్రదేశమైన ఇజ్రాయెల్కు మద్దతు పలికారు. అలాగే హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ ప్రణాళికకు ఇజ్రాయెల్, అరబ్ తదితర ముస్లిం దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. బందీల విడుదలకు హమాస్ మొగ్గు చూపటం శాంతి దిశగా పడిన కీలక అడుగుగా అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై తుది ఒప్పందం కుదిరి గాజాలో యుద్ధానికి ముగింపు పడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాను భారత్ స్వాగతించింది. గాజాలో శాంతి ప్రయత్నాల్లో నిర్ణయాత్మక పురోగతి సాధించిన ట్రంప్ నాయకత్వాన్ని ప్రధాని మోడీ అభినందించారు. బందీల విడుదలకు అంగీకారం కుదరటం శాంతి స్థాపనకు కీలక ముందడుగు అన్నారు. శాశ్వత, న్యాయమైన శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తుందన్నారు. కాగా ఇంతలోనే మాట తప్పింది ఇజ్రాయెల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినా లెక్క చేయలేదు. ఈ ప్రకటనలు వెలువడిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడ్డాయి. గాజా సిటీలో జరిపిన దాడుల్లో 4 పౌరులు మృతి చెందగా దక్షిణ భాగంలోని ఖాన్ యూనిస్ వద్ద మరో 2 చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1200 మంది మరణించారు. మరో 251 మంది బందీలుగా తీసుకువెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణ, వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురికావటం, అల్-అక్సా మసీద్ వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు, ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భారీ ఎత్తున దాడులు చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 66,000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్బంధించి మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.